హాయ్ అందరికీ. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే ఈసారి చాలా అంటే చాలా పెద్ద మార్పులు జరిగాయి. సో ఈ అప్డేట్స్ ఏంటో, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలో అన్నీ వివరంగా చూద్దాం. అవునండి, ఇది నిజం. ఈ ఒక్క మాట చాలు ఈ నోటిఫికేషన్లో వచ్చిన మార్పులు ఎంత పెద్దవో చెప్పడానికి. ఎస్ఎస్సి ఏకంగా ఎగ్జామ్ ప్యాటర్న్నే మార్చేసింది. ఇది ఖచ్చితంగా అభ్యర్థులందరిపైన పెద్ద ప్రభావమే చూపుతుంది. అసలు ఇంతలా మారిన కొత్త రూల్సేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, మొట్టమొదటి ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా పెద్ద మార్పుతో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే సెక్షనల్ టైమింగ్. ఇప్పటిదాకా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇలాంటిది లేదు. ఈ కొత్త విధానం పరీక్ష రాసే పద్ధతినే పూర్తిగా మార్చేబోతోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇకపై ప్రతి సెక్షన్కు ఒక సపరేట్ టైమర్ నడుస్తుంది. ఉదాహరణకి రీజనింగ్కు 15 నిమిషాలిచ్చారనుకోండి, మీరు దాన్ని 10 నిమిషాల్లోనే కంప్లీట్ చేసినా మిగిలిన 5 నిమిషాలు వేరే సెక్షన్కు యాడ్ అవ్వదు, వేస్ట్ అయిపోయినట్టే. ఇది టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీని మొత్తం మార్చేస్తుందన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రమే కాదు, అప్లికేషన్ ప్రాసెస్లో కూడా ఎస్ఎస్సి కొన్ని చాలా ముఖ్యమైన మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ ఒక విషయం అందరూ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు ఎస్ఎస్సికి రిజిస్టర్ చేసుకునున్నా సరే, ఇప్పుడు ssc.gov.in అనే కొత్త వెబ్సైట్లో ఖచ్చితంగా మళ్లీ ఫ్రెష్గా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాత పోర్టల్ ఐడి, పాస్వర్డ్లు ఇక పనిచేయవు. ఇంకో చాలా ఇంపార్టెంట్ చేంజ్ ఇది. ఇక నుంచి మనం ముందుగా తీసిపెట్టుకున్న పాస్పోర్ట్ ఫోటోలు అప్లోడ్ చేయడానికి అస్సలు వీల్లేదు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మన ల్యాప్టాప్ వెబ్ క్యామ్ ద్వారా గానీ లేదా వాళ్ల అఫీషియల్ మైఎస్ఎస్సి యాప్ ద్వారా గానీ లైవ్లో ఫోటో తీసుకోవాల్సుంటుంది. అసలు ఈ లైవ్ ఫోటో ఎందుకననుకుంటున్నారా? అంతా సెక్యూరిటీ కోసమే. అప్లికేషన్లో ఉన్న లైవ్ ఫోటోని ఎగ్జామ్ సెంటర్లో ఉన్న అభ్యర్థితో పోల్చి చూస్తారు. దీనివల్ల ఫేక్ క్యాండిడేట్స్ లేదా ఇతరుల ప్లేస్లో పరీక్ష రాసేవాళ్లని చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఎగ్జామ్లో ట్రాన్స్పరెన్సీ పెంచడానికే ఈ రూల్. అమ్మయ్య, ఇక డాక్యుమెంట్స్ పోస్ట్ చేసే టెన్షన్ లేదు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇది నిజంగా ఒక పెద్ద రిలీఫ్. ఇంతకుముందు మన సర్టిఫికెట్స్ అన్నీ జిరాక్స్ తీసి పోస్టాఫీస్కి వెళ్లి పంపాల్సొచ్చేది. కానీ ఇప్పుడదంతా లేదు. జస్ట్ అన్నింటినీ స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు. చాలా టైము, ఎఫర్ట్ సేవ్ అవుతుంది. సరే, ఈ మార్పులన్నీ ఓకే. కానీ ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. అసలు ఎన్ని పోస్టులున్నాయి, ఎవరు అప్లై చేయొచ్చు, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈసారి ఫేజ్ 14లో మొత్తం 3003 వేకెన్సీలు ప్రకటించారు. ఇది చాలా మంచి నంబర్. డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్లకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ వేకెన్సీల బ్రేక్డౌన్ చూస్తే అన్నిటికంటే ఎక్కువగా 1534 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఆ తర్వాత ఓబీసీకి 667, ఎస్సీకి 346, ఈడబ్ల్యూఎస్కి 271, ఇంకా ఎస్టీ అభ్యర్థులకి 185 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి 3 లెవెల్స్ ఉన్నాయి. అంటే 10th పాస్ అయిన వాళ్ల దగ్గర నుంచి ఇంటర్ ఇంకా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ల దాకా అందరికీ ఇక్కడ అవకాశాలున్నాయి. ఇక ఏజ్ విషయానికి వస్తే జనరల్గా 18 నుంచే 30 ఏళ్ల మధ్య ఉంటుంది. కానీ ఇది అన్ని పోస్టులకు వర్తించదు. కొన్ని స్పెషల్ పోస్టులకి ఏజ్ లిమిట్ 42 ఏళ్ల వరకు కూడా ఉంది. కాబట్టి నోటిఫికేషన్లో అప్లై చేసే పోస్టుకు సంబంధించిన ఏజ్ డీటెయిల్స్ని చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో డీటెయిల్డ్గా చూద్దాం. ఎగ్జామ్లో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంకా ఇంగ్లీష్. ప్రతి సెక్షన్ నుంచి 25 ప్రశ్నలొస్తాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, అంటే ప్రతి సెక్షన్కి 50 మార్కులన్నమాట. సో ఓవరాల్గా చూస్తే మొత్తం 100 ప్రశ్నలు, 200 మార్కులు. ఈ మొత్తం పేపర్ని పూర్తి చేయడానికి ఇచ్చే టైం కేవలం 60 నిమిషాలు, అంటే ఒకే 1 గంట. ఇక్కడొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదే నెగటివ్ మార్కింగ్. ర్యాంక్ని డిసైడ్ చేసేదే ఇదే. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు, అంటే 0.50 మార్కులు కట్ చేస్తారు. అందుకని ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టాలి, లేకపోతే వదిలేయడమే బెస్ట్. రైట్. ఇక అప్లికేషన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూసేద్దాం. ఈ డేట్స్ అన్నీ ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్స్ ఏప్రిల్ 13న స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ May 4. ఫీజ్ పే చేయడానికి May 5 లాస్ట్ డేట్.
ఇక ఎగ్జామ్స్ అయితే జూన్ జులై నెలల్లో ఉండే అవకాశం ఉంది. అప్లై చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ కొత్త వెబ్సైట్లో ఓటీఆర్ పూర్తి చేయండి. తర్వాత లాగిన్ అయ్యి ఫేజ్ 14 అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి లైవ్ ఫోటో ఇంకా సైన్ అప్లోడ్ చేయాలి. ఫైనల్గా ఫీజ్ పే చేసి ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేస్తే కంగారు పడకండి. కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు వాటిని సరిచేసుకోవచ్చు. అయితే ఫస్ట్ టైం కరెక్షన్కి 200 రూపాయలు, రెండోసారి కరెక్ట్ చేయడానికి 500 రూపాయల ఫీజుంటుంది. సో ఫైనల్గా ఒక ప్రశ్న. ఈ కొత్త సెక్షనల్ టైమింగ్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎలా మార్చబోతోంది? ఇకపై జస్ట్ సబ్జెక్టులు చదివితే సరిపోతుందా, లేక ప్రతి సెక్షన్కు టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేయడం కంపల్సరీ అవుతుందా? దీని గురించి సీరియస్గా ఆలోచించండి. ఎందుకంటే సరైన వ్యూహమే విజయాన్ని నిర్దేశిస్తుంది.